హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హలో, హూ ఆర్ యూ? ఎంత నెమ్మదిగా నడుస్తున్నావు? ఏమైంది నీకు? హలో, నిన్నే అడిగేది. ఓ, నేను ఎవరైతే నీకెందుకు? తెలుసుకుందామని. తెలుసుకుని ఏం చేస్తావు? నువ్వేదో బాధలో ఉన్నట్టు అనిపిస్తుంది. అదేదో తెలుసుకొని నాకు తోచిన సహాయం చేస్తానని అడిగాను. ఓ, మీలాంటి మంచోళ్ళు కూడా ఉంటారా? అయితే విను, నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా మరి? నా కథ తెలుసుకొని నన్ను మర్చిపోవుగా. నువ్వు కూడా నన్ను మర్చిపోవద్దు, సరేనా? సరేలే. నీ పేరేంటి? నా పేరు బద్ధకం. నన్ను ముద్దుగా చెమట, సన్నాసి, సోమరి, సోమరిపోతూ అంటూ ఎవరికి నచ్చినట్టు వాళ్ళే పిలుస్తూ ఉంటారు. ఓహో, అయితే మీరెంతమంది అన్నదమ్ములు? మేము 3 అన్నదమ్ములు, మా తోడు 2 చెల్లెళ్ళు. మా మొదటివాడు మంచివాడు, మా రెండోవాడు చెడ్డోడు, మూడోవాడిని నేనే, 4వది మా చెల్లెలు తిక్కల్ది, చివరిది తుంటరిది. ఓహో, మీ అమ్మ నాన్నలు? మా అమ్మ ట్రెడిషన్, మా నాన్న వెస్టర్న్. అవునా, మరి నువ్వెందుకు ఇలా బయటకు వచ్చావు? ఏమైంది అంత నెమ్మదిగా నడుస్తున్నావు? ఓ, నా బాధలు ఎవరికి ఏమని చెప్పను. నన్ను అందరూ మెచ్చుకుంటుంటే అస్సలు ఇష్టం లేదు. పదే పదే పొగుడుతుంటే మా వాళ్ళ అంతా ఫీల్ అవుతున్నారు. అందుకే ఇలా బయటకు వచ్చా. సాలే కానీ ఇప్పుడు నిజం చెప్పు. ఓ, అదేం లేదు బ్రో. మా పెద్దోడు మంచి పనులు చేసి మా మమ్మీ దగ్గర మంచి పేరు తెచ్చుకుంటుండు. మా రెండోవాడేమో చేసేటి చెడ్డ పనులైనా మా నాన్న దగ్గర శబాష్ అనిపించుకుంటుండు. ఇక మా చెల్లెళ్ళు 2 ఉన్నారే, ఏదో పని చేస్తూ అమ్మ నాన్నను ఖాళీగా ఉంచరు. ఇక నేను ఎవరిని ఎందుకు ఇబ్బంది పెట్టాలని నా మానన నేనుంటే అందరూ నన్నే అంటారు బ్రో. ఏమని? ఒరే లేజీ ఫెలో అని లేటెస్ట్గా అంటున్నారు. నాకు చాలా కోపం వచ్చినా కానీ ఇప్పుడు ఎవరు ఫీల్ అవుతారని అలా ఊరుకుంటున్నాను అంతే. ఇదేనా రీజన్ బ్రో నువ్వు బయటికి రావడానికి? కాదు బ్రో, చెప్పాలని నాకున్న చాలా బోరింగ్ ఉంది బ్రో. అలా కాదు, ఇలా రా బ్రో, ఇక్కడ వచ్చి కూర్చో. ఈ అరటిపండు తిను. వద్దు బ్రో. ఎందుకు? ఇప్పుడు ఆ అరటిపండు తోలు ఎవరు తీస్తారు? నా గంత పని చేస్తే అలసిపోతాను. ఓ సరేలే, చాలా నీరసంగా ఉన్నట్టున్నావు. నేను తీసిస్తానులే, తిను. మరి ఎందుకు వచ్చావు చెప్పు. ఏం లేదు బ్రో, రీసెంట్గా మా అందరికీ పెళ్లి చూపులు జరిగాయి. ఓ కంగ్రాట్స్. ఓ ఇంటోడు అవుతున్నావైతే. ఓ వినవా నువ్వు మొత్తం? సారీ చెప్పు. ఇగో మా పెద్దోడు అంటే తెలుసుగా, మంచోడికేమో విలువ అనే అమ్మాయిని మాట్లాడిర్రు. మా రెండోవాడు చెడ్డోడు, వానికి అబద్ధం అనే అమ్మాయిని అంటగడుతుండ్రు. ఇక నాకేమో విసనకర్రతో వీలైతే అడ్జస్ట్ అవ్వమని అంటుర్రు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మా అత్తగారోళ్ళు 3 నెలల ముందే మా ఇంటికి తోలుతారంట. వాళ్ళను బాగా చూసుకుంటే వచ్చే జ్యేష్ఠమాసంలో మా మంచోడికి, అట్లనే మళ్ళొచ్చే మాఘమాసం వరకు మాకు పెళ్లి చేస్తారంట. వాళ్ళ బరువు బాధ్యతలన్నీ మేమే చూసుకోవాలంట. అవునా, మంచిగా ఉందే. పెళ్ళికి ముందే ట్రైలా బొందా? వాళ్ళతో పాటు మా అత్తగారోళ్ళు కానుకలు కూడా పంపిస్తారట. వాటిని కూడా మేము కాపాడాలంట. ఏంటో అవి? విలువనేమో పథకాలను, అబద్ధమేమో అద్దాన్ని, విసనకర్రేమో మూతను తీసుకొస్తున్నారట. వాళ్ళని పిక్ చేసుకోవడానికే వచ్చామంటున్నావు. మరి మిగతా వాళ్ళు ఏరు? వస్తున్నారా? మరి నువ్వే ముందే వచ్చావా?
లేదు బ్రో, నేను కొంచెం లేజీ కదా, వాళ్ళనే తీసుకురమ్మని చెప్పాను. వాళ్ళ అక్కలతో పాటు మా పిల్లని తోలుకురమ్మన్నా వస్తున్నారేమో ఇక. సరే గాని నీ పేరేంటి? వినాలని లేకున్నా వింటాలే, చెప్పు. ఓ, నా పేరు అహంకారం, నా తమ్ముడు ఈగో. మేము ట్విన్స్. నాకు కళ్ళు నెత్తిలో ఉంటాయి, పైకి మాత్రమే కనబడతాయి. అందుకే కాలు జారి గుంతలలో పడుతుంటా. ఆహా, మా తమ్ముడు ఈగో. ఈగోకు కొంచెం ఈర్ష్య ఎక్కువే, కానీ కొంచెం మంచోడే. మేము ఒకటే కదా. ఆహా. ఒరే, వింటున్నావా అసలు? అయ్యో, అప్పుడే నిద్రపోయావేంట్రా? నేను ఇంత ఆతృతగా మా గొప్పతనం గురించి చెప్తుంటే అసలు వినకుండా ఇలా ఎలా నిద్రపోతావురా? నువ్వు నిజంగానేరా బద్ధకానికి బ్రాండురా, నిర్లక్ష్యానికి నిదర్శనం రా. నీలాంటి వాడికి అలాంటి అమ్మాయే కరెక్టేరా. నువ్వు లేపితేనే లేస్తుంది, నువ్వు పంటేనే పంటది, నువ్వు ఆడితేనే అది తైతక్కలాడుతుంది, లేదంటే లేదురా. నువ్వు అంతో కొంతో ఒళ్ళును కదిలియాలంటే నీకు ఇలాంటి భార్యనే కరెక్టేరా. నీ బద్ధకాన్ని బద్దలు చెయ్య. నిన్ను తిట్టాలంటే తిట్లే సిగ్గుపడుతున్నాయిరా. చీపురుతో చింత బరగలతో కొట్టినా చీమ కుట్టినట్టు కూడా అనిపించదారా నీకు? బకాసురుని లెక్క తింటావు, కుంభకర్ణుని లెక్క పంటావా? నీకు పెళ్ళెందుకురా బాబోయ్? దానికి బద్ధకాన్ని బాగా అంటిస్తావా? నీతో 6 నిమిషాలు సాహసం చేస్తేనే వాళ్ళ ఐడెంటిటీని మర్చిపోతారా బాబు. ఒరే చెమట, ముద్దుగా పిలుస్తారంటే ఏమో అనుకున్నా కానీ ఈ అహంకారానికే ఆగకుండా కోపం వస్తుందంటే మీ వాళ్ళు నిన్ను రోజు ఎలా భరిస్తున్నారా బాబు? వాళ్ళు గ్రేట్ రా, వాళ్ళకు దండం రా బాబు. హలో హలో, ఎవరన్నా నువ్వు? పన్నుని పట్టుకొని ప్రాధేయపడుతున్నావు ఎందుకు? నీకేమన్నా బాగా? లేదండి, ఇక్కడే ఈ సందు ముందే పరిచయం అయిండు. వీడిని ఇక్కడికి తీసుకురావడానికి నేను వచ్చిన విషయాన్నే మర్చిపోయేలాగా చేసిండు వాడు. వాడి స్టోరీ వింటూ వాడు నా డీటెయిల్స్ అడిగి చెప్పేది వినకుండానే చచ్చినట్టు నిద్రపోయిండు. ఈ నిద్ర తగలయ్య. నిజమా? వాడు నీతో మాట్లాడిండా? అయితే నీ పని శాంతం అయిపోయినట్టే. ఏంటండి, ఎందుకు అలా అంటున్నారు? ఇంతకు మీరెవరు? కొంపదీసి వాడి ఫ్యామిలీ కాదు కదా? అవునరా బాబు, కానీ భయపడకురా, మరీ వాడంతా సోమరులం కాదు. మా పనేదో మేము చేసుకుంటాం, మేము ఎవరి మీద ఆధారపడం. అంటే అంటే ఏంటి? లేస్తే తెలుస్తుంది నీకు. ఏంటి? వాడు లేచే టైంకు నువ్వు ఉంటే నిన్ను ఆడుకుంటాడు. ఎలా? ఫ్రెండ్ అని కూల్గా పిలుస్తాడు, కూర్చోమంటాడు. ఇప్పుడు ఏం చేస్తున్నావురా అంటాడు. ఏం లేదు ఖాళీ అని నువ్వు అన్నావనుకో, అంతే. ఎందుకు? వాడు సంకకున్న సంచిని తీయమంటాడు. తీసి అందులో నుంచి వాటర్ బాటిల్ తీయమంటాడు. వాడు నోరు చాపుతాడు. పాపం కదా అని నీళ్లు పోస్తే పనికిమాల పనులన్నీ చేపించుకుంటాడురా ఆడు. ఆడు చెప్పేది వింటుంటే నువ్వెవరో, నువ్వెందుకు వచ్చావో మర్చిపోతావు. మా బద్ధకానికి బానిస అవుతావు. జాగ్రత్త సుమి. వాడొచ్చే టైంకు మేము అస్సలు ఉండం. వాణ్ణి మావోడు అనుకుంటేనే చేసే పనులన్నీ చెడగొట్టుకుంటాం. అవునండి, మీరు చెప్పేది కరెక్టే. ఈ అహంకారినే ఆలోచింపచేసి అయోమయంలో పడేసిండు. ఇక వీడు లేచేదాకా ఉంటే రేపటి నుంచి నన్ను అహంకారి అనుకోరు, ఆవులగాడు అంటారు అందరూ. అయితే ఏంది బ్రో, నీకు నచ్చితే మా చెల్లెల్ని నీకు ఇస్తాంలే. వద్దు బాబోయ్, మీకు దండం, మీ ఫ్యామిలీకు దండం. పరుగు పరుగు అంటూ వెళ్తుండు. ఒరే ఆగురవై, నీ సైకిల్ తీసుకుపోవా? నీ తోబుట్టును తోలుకొచ్చింది అది. పోతుంటే పొలమారితే పుట్టగతులుండవు. పోతున్నా, నాకేమొద్దు నా సైకిల్. మీరే ఉంచేసుకుంటారా బాబోయ్ అంటూ పడుతూ లేస్తూ పరిగెడుతుండు అహంకారి. ఇక బస్టాండ్లో బద్ధకాన్ని వదిలి వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు.
అటువైపుగా వచ్చిన ఈర్ష్య సైకిల్ని చూసి ఇది మా అన్నయ్యదే కదా అని స్టాండ్ తీసే లోపే బద్ధకం లేచి ఈర్ష్యను ఇట్టే ఆకర్షించి ఇంటికి తీసుకెళ్ళి తోబుట్టులను పరిచయం చేసిండు. తుంటరితో తూర్లుకుంటూ మాట్లాడుతూ ఈర్ష్య ఇష్కులో ఈదుతుండు. ఈర్ష్య కోసం అంతటా వెతుకుతూ అహంకారి కూడా ఆ ఇంటికి అల్లుడయిండు. ఇక కథ కంచికిపోయినా ప్రపంచం అంతమవుతుంది అన్నా అంతగా పట్టించుకోరు బద్ధకానికి బందీ అయిన బాధితులు. జస్ట్ ఫర్ ఫన్. ఈ స్టోరీలో ఏ క్యారెక్టర్ ఎలా ఉన్నా బద్ధకాన్ని మాత్రం అంటించుకోకండి ప్లీజ్. పెవికిక్కుతో ఫిక్స్ అయిన వస్తువునైనా విడదీయొచ్చేమో కానీ చనువుతో చెమటను సంకలో పెట్టుకుంటే సచ్చేదాకా వదులుకోరేంరా బాబు. జాగ్రత్త మరి. థ్యాంక్ యూ సో మచ్.